హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బామ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను ఇక్కడ రోబోటిక్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడికి నేను అనుకోకుండా వచ్చానండి. సో వీడియో చేద్దామని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే మైక్ ఇవన్నీ అయితే నేను తీసుకురాలేదు. సో అందుకే అట్లీస్ట్ ఫోన్ అయినా ఉంది కాబట్టి నా దగ్గర మీకు ఇదంతా షూట్ చేసి చూపించేద్దామని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ పర్ హెడ్ వచ్చి 80 రూపీస్ టికెట్ అండి. ఇలా లోపలికి అయితే ఎంటర్ అయిపోవాలి. ఇక్కడ లోపలికి వచ్చాక ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే ఉంటాయి. అవెంజర్స్, రోబోస్ ఫొటోస్ అయితే ఉంటాయి. మనం కూడా ఆ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడంతా. ఇక్కడ ఏంటంటే జస్ట్ బొమ్మలే కదులుతూ ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగుంటుందండి ఇక్కడ ప్లేస్. అసలు చాలా బాగుంటుంది సమ్మర్ హాలిడేస్లో ఇక్కడికి వస్తే మీరు. అందుకే ఒకసారి మీకు కూడా చూపించేద్దామని చెప్పి అయితే నేను ఈ షూట్ చేస్తున్నాను. అసలు ఇలా లోపలికి ఎంటర్ అయిన కాడి నుంచి అయితే చాలా బాగుంది. మీరే ఒకసారి చూడండి. సో చూసారు కదండి ఇక్కడ రోబోస్ అన్నీ. అందులో అయితే మిషన్స్ ఉంటాయండి. అవే మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక 2 రోబోస్ ఉన్నాయి కదా, వీటిల్లో అయితే మనుషులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అలా రోబోస్ గెటప్ వేసుకొని మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారనమాట. ఇది ఏంటంటే ఈ రోబో ఎగ్జిబిషన్ ఇక్కడ విజయవాడలో మొదటిసారిగా పెట్టారండి ఇక్కడ. ఈ అడ్రస్ వచ్చి లొకేషన్ బందర్ రోడ్ వజ్రా గ్రౌండ్స్లో ఉంటుంది. మీరు కూడా ఈజీగా లొకేషన్ మ్యాప్ పెట్టుకొని అయితే ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఈ రోబో దగ్గరికి మా జున్నుని కూడా తీసుకెళ్ళాము. వెళ్ళనని ఏడుస్తున్నాడు. అండ్ హాయ్ కూడా చెప్పమంటే వద్దని భయపడుతున్నాడు. కానీ బాగున్నాయండి రోబోస్. కిడ్స్కి అయితే చాలా బాగుంటాయి.
మనం గూడా చూసైతే ఎంటర్‌టైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని బొమ్మలైతే పెట్టారండి. ఫోటోస్ తీసుకుంటాకి అలాగా. కొంచెం మా ఆయనైతే ఓవర్ యాక్షన్ జేస్తున్నాడు. చూసి దడుచుకోకండి. మా జున్ని గూడా భయపడుతున్నాడని చెప్పి అలాగా కామెడీ చేస్తున్నారు. సో, ఇక్కడ లోపలైతే ఎగ్జిబిషన్ ఇలా నార్మల్‌గా పెట్టారండి. మనకి 'బాహుబలిలో' ఎగ్జిబిషన్ చూసాం కదా! అట్లాగా ఇక్కడ గూడా నార్మల్‌గా అయితే ఎగ్జిబిషన్ ఉంది. ఒకసారైతే మీరు గూడా చూసేయండి. ఎగ్జిబిషన్ అంతా ఇలాగా గేమ్స్ అండ్ ఫుడ్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయండి. సో, మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. జున్ను గూడా అయితే కొన్ని బొమ్మలైతే తీసేసుకున్నాడు. వాటిని ఇంటికెళ్ళే లోపే ఎలాగైతే ఆడి, ఆడి చంపేస్తున్నాడు. సో, ఇంతటితో అయితే ఈ వీడియో కంప్లీట్ చేసేస్తున్నానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ప్లీజ్ చెక్ ఇట్.